హాయ్ అండి, వెల్కమ్ టు షన్నూస్ వ్లాగ్స్. ఈరోజు నేను మీ ముందుకు ఒక చాలా సింపుల్ ఈజీ రెసిపీ తీసుకొచ్చానండి. అదే ఎగ్ బుర్జీ, కోడిగుడ్డు పొరటు. కోడిగుడ్డు పొరటు అందరికీ తెలుసు కదా అనుకుంటున్నారా? ఇక్కడ మేము కొంచెం డిఫరెంట్గా చేస్తామండి. అందరూ చేసినట్టు ఉల్లిపాయలు కొంచెం వేపేసి అందులో కోడిగుడ్లు పోసి వెంటనే తీసేయము. దీని ఒక లెందీ ప్రాసెస్ కింద చేస్తాము. ఫస్ట్ దీనికోసం ఏమేమి కావాలో చూద్దాము. ఉల్లిపాయలండి, ఇక్కడ ఒక చిన్న మ్యాజిక్ చేశాను. ఇప్పుడు చూడండి, అబ్రకదబ్రా 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 చిటికేసాను, ఉల్లిపాయ ముక్కలు అయిపోయిందండి ఇమీడియట్గా. చూసారా, ముక్కలు అయిపోయినాయి. ఇప్పుడు ఇలా ముక్కలు అయిపోయిన తర్వాత వెంటనే మీరు పొయ్యి మీద ఒక ప్రెషర్ ప్యాన్ కానీ ఒక దాగ్ కానీ పెట్టుకోండి. ఇక్కడ మేము ప్రెషర్ ప్యాన్ తీసుకుంటున్నాము. అందులోకి మనకి తగినంత నూనె వేసుకోవాలండి. ఇక్కడ మాకు ఒక 3 టేబుల్ స్పూన్స్ నూనె పట్టింది. మీకు ఇంకా నూనె తక్కువ కావాలనుకుంటే తక్కువ వేసుకోవచ్చు. నూనె తక్కువ వేసుకుంటే మగ్గబెట్టేటప్పుడు కొంచెం ఎక్కువసేపు మగ్గబెట్టాల్సి వస్తుంది. అది ఎలాగో చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ 3 టేబుల్ స్పూన్ నూనె తీసుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు తీసుకుని ఈ ప్రెషర్ ప్యాన్లో వేసేసి ఉల్లిపాయలని మగ్గబెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా నూనె పోసుకుని నూనెలో ఉల్లిపాయ ముక్కలు వేసేసుకున్నాము. దీన్ని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఈ ప్రాసెస్లో ఉల్లిపాయలు మగ్గడం మొదలవుతాయి. చూసారా, ఉల్లిపాయలు బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు కల్లుప్పు తీసుకుంటాం. మేము ఇక్కడ కొంచెం కల్లుప్పు తీసుకుని కల్లుప్పుని వేసుకుంటున్నాము. మీ దగ్గర కల్లుప్పు లేకపోతే సాల్ట్ అన్న వేసుకోవచ్చు. మాకు ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ కల్లుప్పు పట్టింది. అంటే ఇక్కడ వేసాం కదా, మళ్ళీ ఇంకా తర్వాత వేసే పని లేకుండా అనమాట. ఇక్కడ ప్రెషర్ ప్యాన్ని మూత పెట్టేసుకున్నాము. తర్వాత పొయ్యిని కొంచెం సిమ్లో పెట్టండి. ఎక్కువ హైలో పెడితే ఉల్లిపాయలు వెంటనే మాడిపోతాయండి. అందుకనే హైలో పెట్టకుండా సిమ్లో పెట్టుకోవాలన్నమాట. పొయ్యిని ఇలా సిమ్లో పెట్టుకుని కాసేపు మగ్గ పెడదాము. ఉల్లిపాయలు మగ్గుతూ ఉంటాయి. ఇప్పుడు ఒకసారి తీసి మధ్యలో కదుపుతుండండి, లేదంటే అడుగంటేసే ఛాన్స్ ఉంటుంది. చూడండి, ఇక్కడ ఉల్లిపాయలు కలర్ మారుతున్నాయి. చూసారా, ఇందాక తీసుకున్నప్పుడు బాగా తెల్లగా డార్క్గా ఉన్నట్టు అనిపించినాయి. ఇప్పుడు నిదానంగా కలర్ మారుతుంది. ఈ గ్యాప్లో మనం ఇప్పుడు పసుపు వేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఉప్పు వేసుకున్నామండి, తర్వాత కొంచెం పసుపు వేసుకున్నాము. ఇక్కడ ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నాం అంతే. ఇప్పుడు ఈ పసుపుని కూడా ఉల్లిపాయలకి బాగా పట్టేలా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టేయడమే అండి. మళ్ళీ మూత పెడితే బాగా మగ్గుతాయి అన్నమాట. ఉల్లిపాయల్లో ఉప్పు వేస్తే బాగా మెత్తపడద్దు, ఉల్లిపాయ బాగా ఫాస్ట్గా మగ్గుద్ది అనమాట. అందుకే ఫస్ట్ ఉప్పు వేసుకున్నాం, తర్వాత మూత తీసుకుని కొంచెం పసుపు వేసుకున్నాము. ఇప్పుడు ఇది బాగా మగ్గుతుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మధ్యలో 1 నిమిషం మగ్గిన తర్వాత తీసి చూసారా, నూనె తేలుతుంది పైకి. మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందాక మీకు చెప్పా కదా, ఎక్కువ మగ్గబెట్టాలి, మేము కొంచెం డిఫరెంట్గా చేసుకుంటామండి అని. ఇక్కడ మేము నీళ్లు పోస్తామండి ఉల్లిపాయల్లో. ఇలా నీళ్లు పోయడం వల్ల ఏంటంటే ఎక్కువ జ్యూసీగా వస్తుంది. మీరు కనుక ఆయిల్ తక్కువ తీసుకుని ఉంటే ఇక్కడ మేము 1 గ్లాసు నీళ్లు పోసామంటే 1 గ్లాసు నీళ్లు. మీరు నూనె తక్కువ తీసుకుని ఉంటే ఇక్కడ 1.5-2 గ్లాసులు నీళ్లు పోసుకోండి. ఇలా పోయడం వల్ల ఏంటంటే ఉల్లిపాయ బాగా మెత్తగా ఉడికి ఆ నీరు కింద ఉన్న దానిలో కోడిగుడ్లు కొట్టి పోసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ఏదో చేద్దామని చెప్పి స్టైల్గా కోడిగుడ్లు తీసుకుని 70 మంది విసిరాను. ఒక కోడిగుడ్డు కింద పడిపోయింది. అదృష్టం ఏంటంటే అది పగలలేదు. కోడిగుడ్లు తీయాలి అంటే ఇలా తీయకూడదని మీకు చూపించా. ఇప్పుడు చూడండి, ఇక్కడ నీట్గా స్లోగా తీసి ఒక గుడ్డు కింద పెట్టాలన్నమాట. ఇందాక తీసిన ఫ్లోలో కోడిగుడ్డు పగిలింటే నా గుండు పగలగొట్టేసేవాళ్ళు మా వాళ్ళు. అదృష్టం కొద్దీ కోడిగుడ్డు పగలలేదు, జస్ట్ పగిలి ఉండిపోయింది అంతే. ఇప్పుడు ఇలా నిదానంగా కోడిగుడ్లు తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇందా నేను తీసినట్టు ఓవర్ యాక్షన్తో తీయకండి. కోడిగుడ్డు పగిలిందా ఇల్లంతా కంపు అయిపోద్ది. ఇప్పుడు ఇక్కడ ఉల్లిపాయలు కూడా మగ్గిపోతున్నాయి కదా. ఈ ఉల్లిపాయలు మళ్ళీ మగ్గిపోయిన ఉల్లిపాయలు కొంచెం మళ్ళీ కదుపుకోండి. ఇప్పుడు కదుపుకుని నిదానంగా కోడిగుడ్లు కొట్టి పోసుకోవాలండి. అంటే స్పీడ్గా పోయకూడదా, నిదానంగా పోయమంటుంటే మీ ఇష్టం అండి. మీరు ఫాస్ట్గా కొట్టుకుని పోసేసుకున్నా పర్లేదు, కానీ చెప్తున్నాను, ఇవి ఒక్కొక్క గుడ్ని తీసి పోసుకోవాలన్నమాట. ఇందాక మనం స్టైల్గా తీసినప్పుడు పగిలిన గుడ్డు ఉంది కదా, దాన్ని ఇచ్చాను ముందు. అది పగలగొట్టే పని లేదు కాబట్టి ఇలా ఏళ్ళతో లాగానే వచ్చింది. అది పోసారు. తర్వాత మొత్తం అన్ని కోడిగుడ్లు కొట్టుకుని పోసేసుకోవాలన్నమాట. ఇందులో మేము ఇక్కడ 4 గుడ్లు వేసుకున్నామండి. 6గురికి 4 గుడ్లు సరిపోయినాయి మాకు. ఇప్పుడు ఈ కోడిగుడ్లు అన్నిటిని కలుపుకోవాలన్నమాట. ఈ ఉల్లిపాయలలో బాగా దిగేలాగా కోడిగుడ్డుని కలుపుకోవాలి. ఇక్కడ బాగా కలుపుకొని 1 నిమిషం మూత పెట్టుకుందాం. ఎందుకంటే కోడిగుడ్డు కొంచెం ఉడుకుద్ది అనమాట మూత పెట్టుకుంటే. ఇప్పుడు ఇక్కడ కోడిగుడ్లన్నీ కలుస్తున్నాయి. మొత్తం పచ్చసొనలన్నీ విడిపోయినాయి. చూసారా, అన్నీ విడిపోయి మొత్తం ఉల్లిపాయలకి పట్టేసింది మొత్తం అంతా. ఇప్పుడు దీని మీద మళ్ళీ మూత పెట్టుకుని ఒక 2 నిమిషాలు ఉడకబెట్టుకుందాం. 2 నిమిషాలు ఉడికిన తర్వాత
ఇది తీసి చూస్తే ఇదిగో ఇలా అవుతుందండి. సైడ్ నుంచి ఆయిల్ వచ్చేసి ఉంటుంది, లైట్గా ఆమ్లెట్ కింద ఉంటుంది ఇదంతా. దీన్ని మళ్ళీ కలుపుకొని ఇప్పుడు మనం అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకోవడం మొదలెట్టాలన్నమాట. అన్ని ఇంగ్రీడియంట్స్ అంటే పెద్దగా ఏమి ఉండవండి ఇందులో, జస్ట్ ఉప్పు కారం అంతే. ఇందాక ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాం కదా, మళ్ళీ టేస్ట్కి సరిపడా కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇందాక మాకు సరిపోలేదు ఉప్పు, మళ్ళీ కొంచెం ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు ఉప్పు వేసుకుని లైట్గా సిమ్లో పెట్టుకోండి. ఒక్కసారి కదుపుకొని వెంటనే కారం వేసుకుందామండి. ఇప్పుడు ఈ కారం మీ టేస్ట్కి తగినంత అండి. మాకు ఇక్కడ 1 టేబుల్ స్పూన్ పట్టింది. మీకు ఎంత కారం కావాలంటే అంత కారం వేసుకోండి. ఇదేంటి 2 సార్లు వేసేది 1 టేబుల్ స్పూన్ అంటున్నాడు అనుకుంటున్నారా? ఆ స్పూన్ సైజ్ చిన్నదండి. టేబుల్ స్పూన్తో కారం చూసుకుంటే మాకు 1 టేబుల్ స్పూన్తో కారం సరిపోయింది. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇది ఇందాక నీళ్ళు వేసాం కదా, ఆ నీళ్ళ వల్ల బాగా జ్యూసీగా ఉంటుందండి. దీన్ని అన్నంలో కలుపుకుని తినడానికి చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్. కానీ ఇక్కడ మేము అన్నంతో తినలేదండి, దీన్ని మేము పూరీలతో తిన్నాం అనమాట. ఇప్పుడు పూరీతో ఈ కాంబినేషన్ సూపర్ ఉంటుందండి. చూసారా మొత్తం పొగలు కక్కుంటే ఎలా ఉందో. దీన్ని 1 స్పూన్ అలా తీసుకుని ఊదుకొని నోట్లో పెట్టుకుంటే అద్భుతంగా ఉందండి. ఇలా ఉన్న వేడివేడి కోడిగుడ్డు పరోటాని వేడివేడి అన్నంలో కలుపుకుని తింటే భలే ఉంటుంది. దీనికి తోడు సైడ్ డిష్గా రసం ఉంటే సూపర్ ఉంటుందండి. కానీ ఇక్కడ నేను చెప్పాను కదా పూరీలతో తిన్నామని, ఆ పొంగిన పూరీల్లో ఈ కోడిగుడ్డు కొంచెం వేసుకుని ఒక పూరీకి కన్నం పెట్టుకుని ఆ సెగంతా బయటికి వెళ్ళి అలా సెగ దిగుతున్న పూరీని కొంచెం చించుకుని ఈ కోడిగుడ్డు పొడితో తింటే ఉంటుందండి. నాలుక నిజంగానే భరతనాట్యం చేసేస్తుందండి, అంత టేస్టీగా ఉంటుంది. రేపు వీకెండ్ కదా, మీరు ఇది ట్రై చేసి చూడండి. బాగోకపోతే నాకు చెప్పండి, అంత సూపర్గా ఉంటుందండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి కంటెంట్ మీకు ఇంకా చూపించడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ.